సికింద్రాబాద్ మారడపల్లి మిలీనియం రెసిడెన్సీలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి కుటుంబాలను ఎలా బయటికి తీసుకొచ్చారనేది ప్రత్యక్షంగా మనం జీ తెలుగు స్క్రీన్ పైన చూపిద్దాము. నేను ప్రస్తుతం సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్కి వెళ్తా ఉన్నాను. ఈ సెకండ్ ఫ్లోర్లోనే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగి కుటుంబాలను అంతా కూడా కాపాడారు. ఈ కుటుంబం ప్రస్తుతం ఏదైతే నాకు రైట్ సైడ్ లో కనబడుతున్నట్టు కుటుంబం వెనక భాగంలో ఉన్నటువంటి ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ఇది సెకండ్ ఫ్లోర్ నుండి 301 పరిస్థితి. వీళ్ళు ఎలా ఆ ఘటనను ఫేస్ చేశారనేది ఫస్ట్ దగ్గరకు వద్దాం. ఎట్లా అనిపించిందామో మీకు ఒక్కసారిగా ఆఫీసర్ బయటికి రాగానే బాంబ్ బ్లాస్ట్ అయిందండి. ఏమైందో భయం వేసింది మాకు. భయం వేసేసరికి ఒక్కసారి వీళ్ళంతా వచ్చి మమ్మల్ని పోలీస్ వాళ్ళు ఫైర్ వాళ్ళంతా వచ్చి ఆఫీసర్స్ అంతా వచ్చి మమ్మల్ని కాపాడారు. ఎట్లా తీసుకెళ్లారు మిమ్మల్ని? అప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు? బాంబ్ బ్లాస్ట్ చాలా టెన్షన్ లో ఉన్నా నేను. నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అప్పుడు వాళ్ళు వచ్చి స్ట్రెచర్ తీసుకొని వచ్చి మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫస్ట్ ఎయిడ్ చేశారు. సో అప్పుడు కొంచెం మాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమైనా జరిగినా నలుగురికి చెప్పే అంత మాకు ధైర్యం వచ్చింది. చాలా అవగాహన వచ్చింది మాకు. సో దయచేసి మీరంతా ఎవరు భయపడకండి. ఈ విధంగా చెయ్యండి. మీరు భయపడకుండా రియల్ గా జరిగినట్టే అనిపించింది మాకు. రియల్ గా చాలా బాగా వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. అందరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటి ముందు అంతా కాలిపోయి చెత్త చెదరం అంతా ఉంది. ఫైర్ కూడా అయింది. ఫైర్ వచ్చింది ప్లస్ బాంబు పేలింది. ఒక్కసారి మేము మా సీనియర్ సిటిజన్స్ మేము చాలా భయం వేసింది మాకు. ఇక్కడ నుంచి ఉన్నారా కాపాడారా? ఇక్కడ నుంచి ఒక పర్సన్ ని దింపుతున్నటువంటి మీరు చూసారా? నేను ఏమని చెప్పాను, అదే అక్కడ నుంచి ఒక వ్యక్తిని దింపుతున్నారు. అక్కడ నుంచి ఒక వ్యక్తిని దింపుతున్నారు. మాకు చూడగానే చాలా భయం అనిపించింది. మొత్తం మంటలు వచ్చినట్టు ఫైర్ మొత్తం వచ్చింది. బాంబు పేలింది. చాలా చాలా టెన్షన్ లో ఉండే మేము. మాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చి చెప్పండి సార్, మీకు ఏమనిపించింది? చాలా భయం అనిపించింది. ఫస్ట్ సౌండ్ వినిపించగానే తర్వాత ఎలా అనిపించింది అంటే వాళ్ళు వచ్చి ఒక అతన్ని ఇక్కడ రోప్ దింపడం, ఈమెనేమో ఇక్కడ నుంచి అండి ఇక్కడ కట్టి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇలా రోప్ కట్టి ఇక్కడ దింపారు వాళ్ళని. ఆయన ఎక్కడ దింపారు? బాగానే ఉన్నాడా? ఇప్పుడు బాగానే ఉన్నాడు. అంటే భయం అంటే అసలు ఆయన కొంచెం చాలా ఎంత భయం అంటే వణుకుతున్నాడు ఆయన. ఈ సౌండ్ కి దానికి వణుకుతూ అసలు ఏం చేయాలో తెలియక అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయాడు ఆయన. ఈమెనేమో ఆల్మోస్ట్ అన్కాన్షియస్ ఉంటే స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లారు. నన్నేమో మెట్ల మీద ఎత్తుకొని కింద తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేశారు, అన్ని చేశారు. బ్రీదింగ్ ఆడకపోతే అది ప్రెస్ చేశారు, ఆక్సిజన్ పెట్టినట్టుగా చేశారు, అన్ని చేశారు. వాళ్ళతో ఆర్డినరీ అయిపోయాం. ఈమె కూడా మన ఎమర్జెన్సీ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మంచి బికెమ్ ఆల్రెడీ. మీరంటే ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇంకా పై వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ సౌండ్, ఈ శబ్దాలు, ఈ ఫైర్, ఈ మంట, వాళ్ళకి ఏం ధైర్యం చెప్తారు మీరు? అంటే ఎప్పుడైనా కూడా మనిషి ఎంత ధైర్యంగా ఉంటే ఎంత దురదృష్టకరమైన సిచ్యువేషన్ వచ్చినా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. ఎందుకంటే ధైర్య సాహసే లక్ష్మి. అంతేగానేసి మనం చిన్న వాటి కూడా భయపడుతుంటే మరీ ఇదైపోతాం. అందుకని ఇది జరగటం మూలాన, వీళ్ళు ఈ మాటలు చేయటం మూలాన చాలా ధైర్యం వచ్చింది. ఈ విధంగా చాలా మంచిగా జరిగింది. ఇది జరిగితే మంచిది, ప్రజలకు కూడా మంచిది. ఈ విధంగా అందరు కూడా మేము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే ఈ వయసులో కూడా పక్కన వాళ్ళకని అయితే కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళు సహాయం చేయ ధైర్యం కూడా వచ్చింది మాకు. ప్రతి సిటిజన్ మీలాగా ముందుకొచ్చి ధైర్యంగా ఇలాంటి విపత్తును ఎదుర్కోవాలి, అవగాహన రావాలి, అందరూ ధైర్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మీ ఆదేశాలు ఇచ్చింది. దీని గురించి ఏం చెప్తారు సార్? కేంద్రం ఇచ్చిన నిర్ణయం బట్టి. తప్పకుండా అండి. కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ అందులో మనకి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి ఇటువంటి స్థితిలో ధైర్యంగా ఉండి అందరికీ ఎదుర్కొని అన్ని చేయాలి. మన దేశాన్ని రక్షించుకోవాలి మనం. జై భారత్. ఈ మాక్ డ్రిల్ లో మీకు ఒక కూతురు ఉంది. మా అమ్మ నాన్నకి ఏమన్నా అయ్యిందని ప్యానిక్ అయితే మీరేం చెప్తారు మీ కూతురుకి? అవద్దని చెప్తాను. ఫస్ట్ అలా ప్యానిక్ అవ్వద్దు, ధైర్యంగా ఉండి చెప్పేది ఫస్ట్ ధైర్యంగా ఉండమని చెప్తాను. ఆల్రెడీ మీ కూతురుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? యుఎస్ లో ఉన్నట్టుంది. రాత్రి కదా, వాళ్ళు అమెరికాలో ఉన్నారు రాత్రి కాబట్టి అడిగే అవకాశం జరిగింది. నిజంగానే బాంబ్ బ్లాస్ట్ ఏదైనా జరిగిందా అడిగే అవకాశం ఉంది. అడిగినప్పుడు మేము తప్పకుండా చెప్తాం. మేము ధైర్యంగానే ఉన్నాం, మీరు కూడా ధైర్యంగానే ఉండండి, ఏం భయపడద్దు. మోడీ మనకు వెనక ఉన్నాడు. మోడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు బాగా సపోర్టింగ్ గా ఉంది.
మమ్మల్ని అంతే ధైర్యంగా చూస్తున్నారు. మీరేం భయపడకండి, పాకిస్తాన్ వాళ్ళు వారు చేస్తున్నారని కూడా ఏమవద్దని వాళ్ళకి ధైర్యం చెప్తాం, మేము ధైర్యం తెచ్చుకుంటాం, పక్కన వాళ్ళకు కూడా ధైర్యం చెప్తాం. ఎంతసేపు సార్ ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఎన్ని నిమిషాలకు టీమ్స్ చేరుకున్నాయి? ఎంతసేపట్లో మిమ్మల్ని కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లారు? వాళ్ళ నుండి ఒక 2.5 minutes వచ్చేసారు. బాంబ్ బ్లాస్ట్ అయిన వెంటనే ఆ బ్లాస్ట్ అయిన 2.5 minutes వచ్చేసారు. ఫైర్ ఎక్స్టెంట్ వాళ్ళు వచ్చి, ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చారు, తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు, కమిషనర్లు వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ వచ్చి అన్ని సహకారం చేశారు మాకు. అన్ని డిపార్ట్మెంట్ ఉన్న ఆఫీసర్లకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడే మనము సెకండ్ ఫ్లోర్ 301 రూమ్ దగ్గర ఈ ఫైర్ ఎక్కువగా పెరిగి ఆ మంటలంతా కూడా ఇంట్లోకి వ్యాపించే విధంగా ఇక్కడ సీన్ అంతా కూడా క్రియేట్ అయింది. ఇక్కడ ఆ మంటలంతా కూడా పూర్తిగా నీటి సహాయంతో ఎవరైతే ఫైర్ అధికారులు ఇక్కడికి చేరుకొని ఆ మంటల్ని ముందుగా ఆర్పేసి ఇక్కడ నుంచి నా చేయి భాగం కింది గ్రౌండ్ వరకు ఒక వ్యక్తిని కాపాడేందుకు ఇక్కడ రోప్ ని ఏర్పాటు చేసి ఆ రోప్ సహాయం ద్వారా అతన్ని క్షేమంగా కిందికి దింపి అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్. ఇందాక మాక్ డ్రిల్ చేసినటువంటి స్థలం, ఇదే స్థలంలో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ అధికారులు, కేంద్ర బలగాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్తు బలగాలంతా కూడా రోడ్డుపైకి వచ్చి మాక్ డ్రిల్ చేసి జనాల్లో ఒక అవేర్నెస్ నింపి ధైర్యంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు పాటిస్తే ఒక యూనిటీ, ఐక్యత అనేది కనబడతా ఉంది అంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. పానిక్ కి గురయ్యారు, ఏం జరుగుతుంది అనే ఒక క్షణంలోపే అధికారులు వచ్చి మమ్మల్ని క్షేమంగా కాపాడారు. ఇలా ఈ విపత్తును ఎదుర్కొనే విధంగా అందరూ ధైర్యాన్ని తెచ్చుకోవాలంటూ మాత్రం కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ హేమంత్, రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.